జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు మరొక శుభవార్తను తీసుకొని వచ్చిన సంబాల్లో మరొక అద్భుతమైన విషయం అయితే ఒకటి బయటకు వచ్చింది ఈ సంబాల్ గురించి ఇప్పటికే మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది ఈ సంబాల్ గురించి రోజుకొక న్యూస్ వస్తానే ఉండాలి ఏదో ఒకటి అది కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తా అనేక చారిత్రాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి మొన్నటికి మొన్న ఈ సంబాల్లో కొత్తగా 3 దేవాలయాలు వెలుగులోకి వస్తే తరువాత ఒక 1200 సంవత్సరాల కాలం నాటి చారిత్రాత్మకమైనటువంటి బావి ఒకటి వెలుగులోకి వచ్చింది ఇప్పుడు కొత్తగా మరొక మెట్ల బావి వెలుగులోకి వచ్చింది ఆగండి ఇదేమి సాధారణమైనటువంటి మెట్ల బావి కాదు ఇదే అతి రహస్యమైనటువంటి మెట్ల బావి పైగా దీనికి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కూడా ఉండాలి ఆ విషయాలనే ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ సంబాల్లో ఉన్నటువంటి ఈ జామా మసీదు విషయంలో నెలకొన్నటువంటి వివాదం గురించి మీకు అందరికి కూడా తెలిసిందే ఇక ఈ సంబాల్ జామా మసీదులో నెలకొన్నటువంటి వివాదంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి 6 మంది ప్రాణాలు కూడా పోయినాయి అర్థమైందా దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి ఆదేశాల మేరకు సంబాల్లో పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున ఈ సెర్చ్ ఆపరేషన్కు తెరదీసినారు ఈ క్రమంలోనే మొన్న 3 పురాతన దేవాలయాలు ఒక చారిత్రాత్మకమైనటువంటి బావి ఒకటి వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ సంబాల్లో అతి పురాతనమైనటువంటి అతి రహస్యమైనటువంటి ఒక మెట్ల బావి వెలుగులోకి వచ్చింది ఇదేమి ఆషామాషి మెట్ల బావి కాదు ఇది అత్యంత రహస్యంగా నిర్మించబడినటువంటి మెట్ల బావి ఈ మెట్ల బావి చివరన ఒక పెద్ద సొరంగం కూడా ఒకటి ఉన్నది ఈ మెట్ల బావిని అప్పట్లో బరేలీను పరిపాలించినటువంటి రాజవంశస్థులు ఈ రహస్య మెట్ల బావిని నిర్మించినారంట అంటే మన హిందూ రాజులే ఈ రహస్య మెట్ల బావిని నిర్మించారు ఇక ఈ మెట్ల బావిని ఆనుకొని అతి పెద్ద రహస్య సొరంగ మార్గం కూడా ఉండదంట చూడండి అంటే భూమిలోనే ఎన్ని చేశారో ఆ సొరంగ మార్గం ఎక్కడికి చేరుతుంది అన్న విషయాలపైన ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తారు అట్లా లోడతారంతా ఇక ఈ రహస్య మెట్ల బావిని అప్పట్లో మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్రోద్యమకారులు వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారంట ముఖ్యంగా 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు సందర్భంగా మన సిపాయిలు ఈ రహస్య మెట్ల బావిని ఉపయోగించి ఈ బ్రిటిష్ వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళంట అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ మెట్ల బావి అద్భుతంగా ఉపయోగపడతా ఉన్నదంట అయినప్పటికీ ఆ కాలంలో ఈ రహస్య మెట్ల బావిని బ్రిటిష్ వాళ్ళు అయితే కనిపెట్టలేకపోయినారు చూడండి ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారో అంటే ఈ మెట్ల బావి ఎంత రహస్యంగా నిర్మించబడిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ మెట్ల బావిలో ఈ అండర్ గ్రౌండ్ ఛాంబర్లు కూడా ఉన్నాయంట ఏది లోపలే అండర్ గ్రౌండ్ లోపలే మళ్ళీ అంతా రూముల మాదిరిగా అంతా అలాగే ఈ 1857లో సిపాయిల తిరుగుబాటు ఆలోచనలు తీసుకునేది కూడా ఈ మెట్ల బావిలోనేనంట అంటే అక్కడ వీళ్ళు రహస్యంగా సమావేశమైనారు అంటే అప్పటి మన స్వాతంత్రోద్యమకారులు ఈ మెట్ల బావిలో వీళ్ళందరూ కలుసుకొని ఇక్కడే తమ పథకాలను వ్యూహాలను అక్కడ రచిస్తా ఉన్నారనమాట ఇక ఈ మెట్ల బావి వైశాల్యం ఎంత ఉంటుందో తెలిసిన 400 స్క్వేర్ మీటర్లు అనమాట అంటే ఇంకా అంత మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఒక చిన్న పాండ్ లాగా ఉంటుంది అనమాట ఇది అంటే ఒక చిన్న చెరువు లాగా ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో అన్ని సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించేటువంటి బ్రిటిష్ వాళ్ళకు కూడా తెలియకుండా ఈ రహస్య మెట్ల బావిని నిర్మించారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి తరువాత ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకుని నివసిస్తున్నటువంటి ముస్లింలు కూడా ఈ రహస్య మెట్ల బావిని కనిపెట్టలేకపోయినారు అంటే అంత పూర్తి చేశారనమాట మనోళ్ళు ప్రస్తుతం ఈ మెట్ల బావి దాన్ని ఆనుకొని ఉన్నటువంటి సొరంగాలపైన సర్వేలు అయితే జరుగుతున్నాయి త్వరలోనే ఇంకెన్ని అద్భుతాలు వెలుగులోకి వచ్చాయో ఇంకా తెలిసే అవకాశం ఉండాలి అర్థమవుతుంది లోడతారు మామూలు కూడా కాదు సంబాల్లో ఒక చరిత్ర బయటకు వస్తుంది లోడే కొద్దీ ఒక చరిత్ర బయటపడుతుంది అట్టుండాది ఆ విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తానే ఉంటా మొత్తానికి ఇదంతా కూడా మన హిందూ సమాజానికి మన దేశానికి గర్వకారణం ఏంది చరిత్రను బయటికి తీయడం అంటే ఏంది బయటపడడం అంటే ఏంది మామూలు విషయం ఇదే సూపర్ యా స్వామి ఎట్లా న్యూసా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులారా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నేను అడుగుతానే ఉండా మిమ్మల్ని మొరపెట్టుకుంటానే ఉండా ప్రతి న్యూస్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు మీకు ఈ న్యూస్ నచ్చినట్లయితే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరే మా బలం ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్